హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. సో డార్లింగ్ అన్న పదాన్ని మనం ఎంత ఓన్ చేసుకున్నామో అంతే ఓన్ చేసుకుంది ఈ టైటిల్ అనమాట. బట్ ఆ కింద ట్యాగ్ లైనే కొంచెం కష్టంగా ఉంది, వై తీసుకోలేవరిది అని. బేసికల్గా లవ్లో పడినా పెళ్లి చేసుకున్న ఏంద్రా మాకు ఈ కర్మ అని అయితే చాలామంది అంటూ ఉంటారు. అండ్ ఆ సిచ్యువేషన్స్కి యాప్ చేస్తున్నట్టే కూడా ఈ ట్రైలర్ ఉంది కాబట్టి ఒకసారి మన గురూజీ కూడా ఉన్నారు అండ్ అలాగే మాతాజీ కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండ్ నమస్తే మాతాజీ. గురూజీ నమస్కారం. శ్రీశ్రీ గారు సో గురూజీకి ప్రణామములు, మాతాజీకి ప్రణామములు. ప్రణాములు. మీరేంటి? నేను శిష్యురాలని మీ ఇద్దరికి. నేను కలికినా? అవతారం. అబ్బో ఓకే, పెద్ద నమస్కారం అండి. అయ్యో థ్యాంక్ యూ. బోనాలకి రెడీ వచ్చి మొత్తం ఆక్యుపై చేసుకున్నారు మీ బట్టలతో ఇట్లా. బోనాలకి రెడీ అయిన దుర్గాదేవి ఆవిడ. ఎంత సరే కాంప్లిమెంట్ కింద తీసుకుందాం. చక్కగా ఉన్నారని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో చాలా మచ్. రోజులు ఏంటంటే ఇట్లా ఇవాళ రేపు మనం ఎక్కువ ఆడవాళ్ళని లంగవని కదా, కాదు పరికిణి పరికిని ఓని, మనకి వాటిలో పనికిరాని వాడు. పనికిరాని ఓని కాదు, పరికిని ఓని. అమ్మో ఓకే. వీరికి తెలుగుకి అభినవాడి భావ సంబంధం ఉంది. అభినవ భార సంబంధం ఉంది. భార సంబంధం. భార సంబంధం ఉంది. ఓకే ఓకే సరే. సో డార్లింగ్ అన్న పదాన్ని మనకి బాగా కావాల్సిన వాళ్ళకి యూజ్ చేస్తుంటాం కాబట్టి, సో మీకు అంటే లైక్ ఇండస్ట్రీలో హీఈస్ మై డార్లింగ్ ఆర్ షీఈస్ మై డార్లింగ్ అని ఎవరిని అంటారు? 1% పెద్ద మనం మీరు చెప్పండి. ప్రభాస్ గారు కదా డార్లింగ్ అంటే. ఇంకా అవునండి ప్రభాస్ గారే, బట్ మీకు అంటే లైక్ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి ప్రభాస్ గారే. సో ఇంకా ఇండస్ట్రీలో అంటే ప్రభాస్ గారే. ప్రభాస్ గారే. ఒకవేళ ప్రభాస్ గారు కాకుండా వేరే పర్సన్కి ఎవరికైనా డార్లింగ్ అన్న ట్యాగ్ ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? మన సినిమాలో అశ్విన్కి ఇచ్చేస్తా. మన సినిమాలో అశ్విన్కి ఇచ్చేస్తారు. వాళ్ళ ఇట్లాంటి ఇంటర్వ్యూలు విజయవంతంగా సాగుతున్నాయి కాబట్టి వంశీశేఖర్ని కూడా డార్లింగ్ అని అది చుట్టుపక్కల వాళ్ళు రోజు పొద్దున్న నుంచి మన రకరకాల ఆన్సర్స్ ని విన్ని మన మొహాన్ని చూపించి నవ్వుతూనే ఉంటున్న నా కెమెరా సోదరుమణులు లేరు, సోదరులు ఉన్నారు. ముఖ్యంగా శ్యామ్ గారికి, డార్లింగ్ శ్యామ్ గారికి, అలాగే తెల్ల షర్ట్ వేసుకొని జుట్టు దూకున్న ఇప్పుడే ఫ్రెష్గా ప్రపంచంలో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నటువంటి ద గ్రేట్ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. చూడు వంశన లేచి వామ వీడిని తట్టుకోలేమని వెళ్ళిపోతున్నాడు. ఓకే. సో అంటే లైక్ మూవీ గురించి అడిగే ముందు నాకు ఒక డౌట్ ఉంది, మేబీ ఎవరైనా అడిగుంటారో లేదో నాకు తెలియదు కానీ, పెళ్లి చూపుల కంటే ముందు మీరు ఒక మూవీ చేశారు అంటే టెర్రర్. అది ఏంటి అన్న దాని గురించి నాకు తెలీదు అంటే గూగుల్ చేయొచ్చు ముందుగా, లేకపోతే IMDb చేయొచ్చు. దాని తర్వాత అది ఏమి దొరకకపోతే నన్ను అడగొచ్చు. అందుకనే నేను సమాధానం చెప్తున్నా. టెర్రర్ అనే సినిమా సతీష్ కాసెట్టి గారు రచన దర్శకత్వంలో తీశారు. ద మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ శ్రీకాంత్ మేక గారు దాంట్లో ముఖ్య పాత్ర పోషించారు. నేను దాంట్లో అతి చిన్న ముఖ్య పాత్ర పోషించాను నేను కూడా. అందులో నేను చాలా నేర్చుకున్నాను. ఎస్పెషలీ ఆ షూటింగ్లో మంచి కథ, చాలా బ్యూటిఫుల్ కథ. మస్తాన్ ఆరా గారు అని, ఆరా వారు సైఫాలజిస్ట్ అంటారు కదా, అంటే ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్తారు. వారు దాని ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. మంచి డైరెక్టర్. నాకు ఫస్ట్లో దొరికిన ఒక టీచర్ నాకు సతీష్ కాసెట్టి గారు. వారితో వర్క్ చేయడం అనేది చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. ఇంకా అంటే లైక్ బిఫోర్ ఏమైనా చేసిన ఉన్నాయా? ఉన్నాయి కానీ అంత రిలీజ్ కాలేదు, మీకు తెలియదు బేసికలీ. దాని ముందు ఇంకో 5 ఫిల్మ్స్ చేశాను. ఓకే. సునభా గారు అంటే బేసికల్గా ప్రతి ఒక్క అమ్మాయి ఇండివిజువల్గా ఉండాలని కోరుకుంటుంది. అండ్ మీ సాంగ్ రిలీజ్ ఇండివిజువల్గానే ఉంటుంది, ఒక్కతే ఇంట్లో. అమ్మాయి అబ్బాయిలు ఎవ్రీబడి ఆర్ ఇండివిజువల్స్. ఎస్. సో బేసికల్ ఏంటంటే సోలో ట్రిప్ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. అబ్బాయిలు అయితే చాలా ఈజీగా వెళ్ళగలరు, బట్ అమ్మాయిలకి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకరితో ఎలా వెళ్తావు అలాగని. బట్ మీ రహిరే సాంగ్ చూసిన తర్వాత వెళ్ళాలి అని ఒక డ్రీమ్ అయితే డెఫినెట్లీ అందరికీ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సోలో ట్రిప్ వెళ్దామని చెప్పి ఇంట్లో ఒప్పించడానికి లైక్ పడ్డావు ఏమైనా? అది ఆపోజిట్ అండి. మన ఇంట్లో మై డాడీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 15 సోలోగా ట్రావెల్ చేయి, నేను రాను నిన్ను పిక్ చేసుకోవడానికి. బికాజ్ ఐ డిడ్ మై కాలేజ్ బోర్డింగ్లో 11th and 12th నుంచి నేను బయటే ఉన్నా సినిమాలు, ఇంట్లో నుంచి బయటే ఉన్నాను అన్నమాట. సో హీస్ ఆల్వేస్ టోల్డ్ దట్ యూ హ్యావ్ టు ట్రావెల్, యూ హ్యావ్ టు కమ్ బై యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు గో బై యువర్ సెల్ఫ్. సో ఇంకా సన్నగా ఇట్లా పెద్ద 2 బ్యాగులు వేసుకుని బస్సులోకి వెయిట్ చేసుకుని ఇట్లా కూర్చోబెట్టే. బికాజ్ హాస్టల్ నుంచి బట్టలు ఉంటాయి మనకి చాలా 2
only intention to go home is to get your clothes washed అన్నమాట. So I have like huge big bags full ఇట్లా వేసుకుని ఓన్లీ డ్యూరింగ్ సెమిస్టర్ బిగినింగ్ ఎండ్ అప్ప యూస్ టు కమ్ విత్ ద కార్ అండ్ దెన్ ఫుల్ పెద్ద చాలా ఉండేది కదా అప్పుడు. I've always traveled alone. I really enjoy traveling alone. Okay. Traveling చేస్తున్నప్పుడు you have a lot of time to think and జనాలు చూడ్డానికి కానీ కొత్త వాళ్ళు కలుస్తారు, వాళ్ళని అబ్జర్వేషన్ చేయడం కానీ చాలా ఇష్టం నాకు. సో ఇద్దరికి క్వశ్చన్, బేసికల్గా స్ప్లిట్ పర్సనాలిటీ అనేది మెయిన్ పాయింట్ కదా మనకి మూవీలో. సో ఆ క్యారెక్టరైజేషన్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది, లైక్ ఏది డిఫికల్ట్ అనిపించింది? స్ప్లిట్ పర్సనాలిటీ అనేది మెయిన్ పాయింట్ కాదు మన సినిమాలో ఒక ఇద్దరు మనుషులు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నప్పుడు అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా అతను చుట్టుపక్కల సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, దాని నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ ఆ కాన్ఫ్లిక్ట్లు కానీ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. స్ప్లిట్ పర్సనాలిటీ అనేది డెఫినెట్లీ ఇస్ అ ఛాలెంజింగ్ క్యారెక్టర్. It is a very different. Any homeworks for that? Lot of homeworks. Okay. We did a workshop together. ఎందుకంటే ఫస్ట్లీ ఇట్స్ బేసికలీ ఎలా ఆలోచించాలి ఈ క్యారెక్టర్ అప్రోచ్ చేయడానికి అనేది మనకి వీ హ్యాడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఓకే. సో దాట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్. తర్వాత దాన్ని వచ్చి ఎగ్జిక్యూట్ చేయడం ఈజ్ అనదర్ బాల్ గేమ్. అర్థం చేసుకోవడం ఒకటే, ఎగ్జిక్యూట్. So it was like we went through a lot of preparation and execution phase. బేసికల్గా ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఒక సీన్ ఉంది కదా, నేను నచ్చలేదని చెప్పు, నచ్చలేదని చెప్పు అని, అది చూసి అపరిచితుడిని మించిపోయింది ఈ అమ్మాయి అని చాలా మంది అన్నారు. రాలు ఫీమేల్ అట్లా అంటారు. అపరిచితురాలు ద ఫీమేల్ వర్షన్ ఆఫ్ అపరిచితుడు. అపరిచితుడు, అపరిచితురాలు. రాలు ఈజ్ మీరు, స్నేహితుడు, స్నేహితురాలు. అవునా? అట్లాగా అపరిచితుడు. I think I use do for everybody. స్నేహితుడు, అమ్మాయిలు కూడా స్నేహితుడు. మన స్నేహితుడు. చెప్పు ఇట్లానే తెలుగు అంతా. సరే పర్లేదు, బూతులు అయితే తిట్టడం లేదు కదా ఆవిడ. బూతులన్నీ వచ్చాము. 100% వస్తుంది నాకు, అన్నీ వస్తాయి. ఫస్ట్ నేర్చుకున్న బూత్ ఏంటి? మేము బీప్ వేసుకుంటాం, పర్లేదు చెప్పండి. అలా కమ్మంటామని నేను ఎప్పుడు కట్ అయిన తర్వాత చెప్తా. అయితే నేను ఎప్పుడు ఇరికిపోయింది నేను పారిపోతా. కట్ అయిన తర్వాత చెప్తా, అన్ని బుద్ధులు కావాలంటే చెప్తా. ఓకే. సో మీకు అంటే లైక్ ఈ మూవీలో క్యారెక్టరేషన్ జనరల్గా మిమ్మల్ని చూసే ప్రతి క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, యాజ్ లైక్ గురూజీగా కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా ప్రియదర్శి గారు అంటే ఎప్పుడెప్పుడు కలుస్తానా ఎప్పుడెప్పుడు చెప్తానా అని అనుకున్నా, మంగళవారంలో సూపర్ లిటరలీ. అంటే నేను థియేటర్లో విత్ మై ఫ్రెండ్తో వెళ్ళిన తర్వాత హీ వాజ్ లైక్ ఓకే, తను ఆల్రెడీ చూసారు కాబట్టి హీ నోస్ మీరు వస్తారని. మీరు వచ్చిన తర్వాత నేను అరిచిన అరుపుకి మామూలుగా కాదు. అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ మంగళవారంలో అలాంటి ఒక క్యారెక్టర్ మీరు చేసినందుకు. సో అంటే లైక్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ దట్ క్యారెక్టర్, కానీ ఆ క్యారెక్టర్ని మరిపిస్తుందా? ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టర్స్ మరిపించేలా ఉండకూడదు, గుర్తుపెట్టుకునేలా ఉండాలి. సో అందుకనే ఈచ్ క్యారెక్టర్కి వాడుకున్నా రాసుకోండి రా. ఓకే. సో డెఫినెట్లీ ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్ యూ ముందుగా, చాలా చాలా థ్యాంక్స్. మీ అప్రిసియేషన్ ఫర్ మంగళవారం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది అదొక వేరే కథ మంగళవారం అనేది, అది కూడా ఒక అద్భుతమైన కథ. ఇది ఇంకో వేరే అద్భుతమైన కథ, డార్లింగ్ అనే ఈ కథ. సో నా వంతుగా నేను సాయశక్తులా దీన్ని ముందుకు తీసుకురావడానికి. మీరు ఎందుకు అంత తెలుగు పదాలు వాడుతున్నారు? నాకు తెలుగు మాట్లాడితే కూడా ఇబ్బంది అండి భయ. ఇంకెవరు నాకు కింద కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్, తెలుగులో మాట్లాడండి. తెలుగు మాట్లాడుతుంటే అంజలి గారు నన్ను తిడుతున్నారు. అంటే మరి నాకు కూడా తెలియదు తెలుగు. PPFC శ్రోతలకు, ప్రేక్షకులకు, అలాగే వాళ్ళందరికీ ఏం లేదు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్తున్నారు. సో బట్ అంటే చాలా అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి సినిమాకి అందరూ ఎఫర్ట్ పడతారు, మేము కూడా అలాగే ఎఫర్ట్ పెట్టాము. సో ఆల్ బికాజ్ మేము అశ్విన్ విజన్ని నమ్మాము, అలాగే నిరంజన్ గారి సపోర్ట్ మాకు దొరికింది, చైతన్య గారి సపోర్ట్ మాకు దొరికింది. సో ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు డబ్బులు తీసుకున్నాం కదా అని మేము చాలా మా బాధ్యత నిర్వర్తించాము అన్నమాట.
ఓకే. సో అంటే లైక్ అశ్విన్ గారితో మాట్లాడినప్పుడు అలాగే చైతన్య గారితో మాట్లాడినప్పుడు దర్శి తప్ప వేరే ఎవరిని అనుకోలేదు ఈ క్యారెక్టర్ కోసం అన్నారు. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్. అంటే వాళ్ళు ఇంకో దారి లేకుండా చేసిన, ఎందుకంటే కథ నేనే తీసుకెళ్లే కదా వీళ్ళందరి దగ్గరికి. సో వాళ్ళు ఇక వీడు ఎట్లాగో ఉంటాడు కదా, సరే ఇక వీడు వదిలేసేయండి మనకు అసలైన వాళ్ళు దొరకాలంటే అప్పుడు తనది వచ్చింది ఆన్ బోర్డ్. సో అప్పుడు ఇట్ వాస్ ఫన్ అనమాట. ఓకే. సో సరదాగా ఒక సీన్ రిక్రియేట్ చేద్దామా ట్రైలర్లోది? యా డెఫినెట్లీ. ఓకేనా? యా సేమ్ ట్రైలర్లో మీ అపరిచితుడు అన్నాను కదా అదే. సో సరదాగా ఇప్పుడు మీరు ప్రియదర్శి, ఆయన ఏమొంచి నభా నటేష్ అనమాట. మీరు ఆనంది, మీరు నేను చెయ్యలేను. వాట్ హి డస్ దట్ అండ్ ఆల్ ఐ కాంట్ డు ఇట్ ఆల్. ఐ కెన్ డు ఆ ఒక్క సీన్ నేను నాకు నచ్చలేదని చెప్పు. యు వాంట్ డు ఉల్టా? సో ఐ యామ్ ప్లేయింగ్ ఉల్టా ఆనంది. ఐ యామ్ ప్లేయింగ్ ఆనంది, యు ఆర్ ప్లేయింగ్ రాఘవ్. ఓకే, కమాన్. మీరు అలా ఆనందిలా వెళ్ళిపోవాలి, జీవించాలి. యా జీవించడం రాదు ఆమెలాగా, అది ఆమె కరెక్ట్ చేయగలదు. నేను ఓన్లీ డైలాగ్ చెప్తా. ఓకే, కమాన్. ఆనంది రెడీ? రాఘవా, నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు ఆనంది, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఏయ్, నేనంటే ఇష్టం లేదని చెప్పు. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ. కట్టేసుకోండి ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోండి. ఓకే. అండ్ డార్లింగ్ మూవీ చైతన్య గారితో నేను మాట్లాడినప్పుడు ఆవిడ అనడం ఏంటంటే, ఇప్పటివరకు చాలా ఫీమేల్ జానర్ మూవీస్ వచ్చాయి, వాల్యూస్ చెప్పడం కానీ ఒక డిఫరెంట్ జానర్లో చూపించడం కానీ. కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మదర్కి కానీ, వైఫ్కి కానీ, సిస్టర్కి కానీ సారీ, థ్యాంక్ యూ, లవ్ యూ ఇలాంటివి చెప్పే ఉంటాయి. సో డార్లింగ్ మూవీ చూసి వెళ్ళిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ వెళ్తుంది జనాలకి? ఈ సినిమా బాగుంది, ఇంకొకసారి చూడాలి అనే మెసేజ్ వెళ్తుందండి. అవును, 100% చూడాలి. మళ్ళీ వచ్చి రిపీట్ వాల్యూ ఉంటుంది. సో ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ఓకే. సో ట్రైలర్లో టీజర్లో చెప్పడం ఏంటంటే, పెళ్లి చేసుకుంటే ఇన్ని బాధలు ఉంటాయిరా. చిచి, అయ్యో డెఫినెట్లీ కాదండి. మేము ఎంతండి, మేము ఆప్తులం, మేము అంత మెసేజ్. మరేంటి సార్, టీజర్లు ఏమొచ్చి తల్లైనప్పుడు అలాగా, లవర్ అయినప్పుడు ఇలాగా, చెల్లైనప్పుడు ఇలాగాని ముగ్గురు హీరోలు పాటలు వేసేసి పెళ్ళమైతే ఎందుకు అలా ఉంటారని చెప్పి చూపించి, ట్రైలర్లో కూడా అదే మీరు పడ్డ కష్టాలు. ఆఫ్ కోర్స్ మన గర్ల్స్కి హర్ట్ అవుతుంది కదా. మరి ప్రతిసారి మనల్ని పాయింట్అవుట్ చేసి మన వల్లే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని మీరు చూపిస్తున్నారు కదా, ఎంతవరకు న్యాయం ఇది? సినిమాలో అట్లా ఉండదండి, నిజంగా చెప్తున్నా. అసలు రాహి పాట చూసి మీరు ఎంజాయ్ చేసిన తర్వాత ఈ మాట అనడం లేదు. రాహి తర్వాత ఖల్లాసే కూడా ఉంది కదా, ఖల్లాసలో కూడా మంచి మెసేజ్ ఉంది కదా. అది అబ్బాయిలకు ఉంది కదా. ఖల్లాస అందరికి వర్తిస్తుందండి బేసికలీ. ఖల్లాస అయిపోయినా కూడా జిందగీ షేర్ ఆటో లెక్క ఉంటది, కొంచెం అడ్జస్ట్ అయితే ఇంకా బాగుంటది. దగ్గర ఉండి మరి లిరిక్స్ రాయించినట్టున్నారు, చూసాము మేము. యా థ్యాంక్ యూ. సో అందుకని ప్రతి ప్రమోషన్స్ చూసాము. అంటే అసలు ప్రమోషన్స్ కూడా ఏమైనా మీ ఇద్దరు గొడవ పడేది కూడా, అది నాకు లిటరల్ అది స్క్రిప్టెడ్ కూడా అనిపించలేదు, చాలా రియలిస్టిక్ గా జీవించేశారు. మా మార్కెటింగ్ టీం చాలా రాత్రింబావుళ్ళు పనిచేసి ఇట్లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తుంటే వెరీ హ్యాపీ. ఓకే డన్. సో మీరు పర్సనల్ లైఫ్, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ లో నాకు కూడా స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటే బాగున్ను అని అనుకున్నారా? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మీరే చెప్పాలి ఆన్సర్. నాకేం వినపడలేదు యాక్చువల్లీ. ఎందుకు తర్వాత ఇంటికి వెళ్ళాలంటారా? అయ్యో. ఓకే డన్. సో మీరు అంటే లైక్ విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్? రాహిరే కాకుండా 5 సాంగ్స్ ఉన్నాయని విన్నాను కదా, విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్? రాహిరే కాకుండా అడిగినందుకు రాహిరేనా? సో బ్యూటిఫుల్. ఓకే, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, మీరు? రాహి ఇస్ మై ఫేవరెట్. రాహిరే. యా ఓకే, సరే ఖల్లాసే ఇస్ మై ఫేవరెట్. అడుగుతున్నా కదా, పా ఖల్లాసే ఇస్ మై ఫేవరెట్ అంట. లేదు, యాక్చువల్లీ ఇంకొక పార్ట్ ఉంది విచ్ కమ్స్ ఇన్ ద క్లైమాక్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇంకా రిలీజ్ చేయలేదు, బట్ వెన్ ఇట్ రిలీజెస్ యు విల్ లవ్ దట్ సాంగ్. ఓకే, దట్ ఈస్ మై అల్టిమేట్ ఫేవరెట్. బేసికల్గా ఒకరిని ఏడిపించడం కూడా చాలా కష్టం అండ్ నవ్వించడం ఇంకా కష్టం కాబట్టి, సో ఇందులో మీరు చేసే క్యారెక్టరైజేషన్స్లో అంటే లైక్ ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి? ఎమోషనల్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చూపిస్తా. జూలై 19th. ఎప్పుడు? మీకు 18th చూపిస్తా. నాకు 18th చూపిస్తారు. ఓకే, అంటే లైక్ కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు మనం కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోతాం, లైక్ కట్ చెప్పినా వినిపించకుండా ఆ ఇన్వాల్వ్మెంట్లోనే ఉంటాం. సో అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా డార్లింగ్ లో? ఇన్వాల్వ్ అయ్యే సీన్స్ అంటే బేసికలీ
తన దగ్గర ఉండింది. తను కొట్టేటప్పుడు తనకి కట్ చెప్పిన వినపడలేదు, సో నన్ను ఎక్కువ కొట్టింది అనమాట. సో అట్లాంటి ఇన్వాల్వ్మెంట్ షీ ఈస్ లైక్ గివెన్ సో మచ్ ఇన్వాల్వ్మెంట్. అది ఎక్స్ట్రాడినరీ వర్క్ షీ ఈస్ డన్ ఇన్ బీటింగ్ మీ. లైక్ వావ్, ఇంజరీస్ ఏమైనా జరిగాయా సార్? ఇంజురీస్ లెట్స్ నాట్ గో దేర్. అది మీరు చెప్పండి, బాగా ఇన్వాల్వ్ అయి చేసింది, ఆయన చెప్పినట్టు కొట్టేసింది అక్కడ. నేను చాలా భయపడి అవన్నీ చేశానన్నమాట. ఐ డోంట్ లైక్ ఐ వెరీ స్కేర్డ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ ఆఫ్ దట్. హర్ట్ అయిపోద్దేమో అని ఆ జోన్లో చాలా సీన్స్ ఉన్నాయి. ఎంజాయ్ చేసి ఇన్వాల్వ్ చేసిన సీన్స్ చాలా ఉన్నాయి. చాలా ఇన్వాల్వ్ చేశాను. ఏంటి అది? రొమాంటిక్ సీన్స్ లో బాగా ఇన్వాల్వ్ చేశాను. రొమాంటిక్ సీన్ లో బాగా ఇన్వాల్వ్ చాలా ఇన్వాల్వ్ చేశాను. ఎన్ని దెబ్బలు, అది ఎన్ని ముద్దులు తిన, అది ఏంటి. బట్ బేసిక్లీ ఐ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రొమాంటిక్ సీన్స్. ఓకే సార్, రొమాంటిక్ సీన్ లో బాగా ఇన్వాల్వ్. చాలా. ఓకే సార్, ఇప్పుడు అందరితోనే కలిసి సినిమా చూస్తాం కదా సార్. దీని తర్వాత బేసికలీ మణిరత్నం గారు చూసి అబ్బా వీళ్ళలాగా రొమాన్స్ అసలు ఎంత బాగా రియాక్షన్స్ ఇచ్చాడని అంటారు. ఓకే, సో ప్రియదర్శి గారు మూవీలో ఉన్నారు అని అంటే ఏదో ఒక మెలిక ఉంటుంది అని అయితే ఉంటుంది అందరికి. దరిద్రంగా ఉంటాయా? మెలిక అంటే ఐ మీన్ ట్విస్ట్. ఓకే, అవునా? ట్విస్ట్. సో మీరు అంటే లైక్ ఇప్పటివరకు చేసే క్యారెక్టరేషన్స్ కాకుండా ఏ క్యారెక్టరేషన్ అంటే చెయ్యాలి నేను, మై డ్రీమ్ రోల్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? రాజమౌళి గారు చేసే నెక్స్ట్ సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా నాకు డ్రీమ్ రోల్ అండి. అవును, ఆఫర్ వచ్చిందని కూడా విన్నాము. ఆఫర్ వచ్చిందా? విన్నాను, నేను కూడా విన్నాను చాలా. అది కొంచెం అందరికి చెప్పండి ఇట్లా. బేసికలీ వాళ్ళందరూ కూడా విన్నారు, వాళ్ళు అడగమంటేనే నేను అది అడుగుతున్నా. నిజం అవుతుందని నేను నమ్ముతాను అండి, నమ్మాలనుకుంటున్నాను. ఓహో, ఓకే. మీరు డ్రీమ్ రోల్ డార్లింగ్ లో చేసింది నేను డ్రీమ్ రోల్. ఓకే, ఇలాంటి ఒక క్యారెక్టరేషన్ చేయాలనుకున్నారా? అంటే స్పెసిఫిక్గా ఇదే వస్తుంది అని మనకు తెలియదు కదా. ఐ థింక్ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ వాట్ ఐవ్ డన్ ఇన్ డార్లింగ్. ఎవ్రీథింగ్ వి హావ్ డన్ ఇస్ ప్యూర్లీ మేనిఫెస్టెడ్. ఏమైందండి మీకు సడన్ గా? ఏం కాలేదండి, ఊరికే. ఓకే, సో యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ ఈ మధ్యన బాగా ఫేమస్ ఎక్కువ అవుతున్నాయి. లైక్ హీరోస్ కూడా యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఫీమేల్స్ కూడా యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. కాబట్టి ఇఫ్ మీకు అవకాశం వస్తే ఎవరికి యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేయాలనుకుంటారా? వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్? అండ్ మీరు యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ని రీక్రియేట్ చేయాలనుకుంటారు? ఇప్పటివరకు చాలా యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ వచ్చాయి, విచ్ వన్? ఐమ్ మేడ్ ఫర్ లవ్. ఓన్లీ లవ్లో కూడా యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఐమ్ మేడ్ ఫర్ లవ్. సో మీకు అవకాశం వచ్చినా చేయరా? ఇప్పటి వరకు అయితే అట్లా అనుకోలేదు. బట్ ఓకే, ఓకే, మీరు చెప్పండి. నాకు ఆఫర్ ఇస్తే చేస్తా అండి ఏదైనా. ఏమైనా వచ్చాయా మీకు? అంటే జనరల్గా అంటే ఇప్పటివరకు పాజిటివ్గానే ఉన్నారు, మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్. హిట్ 3లో చేద్దామని అనుకుంటున్నాను నాని గారితో. మీకు ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? అదే నా ఎక్స్పెక్టేషన్. హిట్ 3లో నేను విలన్ అయితే బాగుంటుందని నాకు ఎక్స్పెక్టేషన్. మీరు విలన్ అయితే బాగుంటుందని నిజంగానే ఉన్నారా ఏమిటి? సడన్ గా హిట్ 3నే ఎందుకు చెప్పారు? బోల్డ్ అని సినిమాలు ఉండగా. నాకు ఆ హిట్ ఎంటైర్ ఫ్రాంచైజీ చాలా ఇష్టం. ఐ ఆల్సో లైక్ ఇట్. ఓకే, ఎంజాయ్డ్. సుహాస్ చేసిన తర్వాత నాకు ఆ కిల్కెడ్ సుహాస్ వచ్చి చూసావరా ఇలా చేయాలని, సో నాకు ఆ పుట్టింది లోపల ఇట్లా. సో నాకు కూడా 3లో నేను విలన్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓహో, సూపర్, డన్. సో సరదాగా వన్ వర్డ్ ఆన్సర్స్. ఆఫ్ కోర్స్ ర్యాపిడ్ ఫైర్ కదా? కాదు, ఫైర్ ర్యాపిడా? కాదు, డార్లింగ్ ఫైర్స్. సో ఏం లేదు, జస్ట్ నార్మల్గానే అడుగుతాను. మీరు వన్ యా, మీరు చాలా నార్మల్గా చెప్తున్నారు. ఓకే, సో మీ ఫోన్లో డార్లింగ్ అన్న పేరుతో ఎవరి నంబర్ సేవ్ చేసుకున్నారు? ఎవరిది లేదు, ఇంకా చేయలేదు. ఓకే, మీరు? మోహన్, మన సినిమా గ్రూప్ ఉంది డార్లింగ్ అని, అంతే. నంబర్ లేదు. ఓకే, సో మూడ్ అప్సెట్ ఉన్నప్పుడు అంటే లైక్ చిరాగ్గా ఉన్నప్పుడు కానీ అప్సెట్గా ఉన్నప్పుడు కానీ నార్మల్ అవ్వడానికి ఏం చేస్తారు? మీరు పడుకుంటా. యూ హ్యావ్ అ టాలెంట్ కదా, 16 hours పడుకోవడం అంతే, ఇంకా ఏమైనా రేపు. ఓకే, థియేటర్స్లో కంటిన్యూస్గా 10 times ఈ మూవీ నేను చూడగలను రిలీజ్ అయినా అంటే విచ్ మూవీ? చాలా ఉన్నాయి, ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి. రుద్రవీణ. ఓ సూపర్. జిందగీ నా మిలేగి దుబారా. ఓ జిందగీ నా మిలేగి దుబారా. బికాస్ అది నేను ఆల్మోస్ట్ 20 times 25 times ఇప్పుడు ఆల్రెడీ చూసేసా. దట్స్ మై గో టు ఫిల్మ్. ఓకే, డన్. సో ఫైనల్గా మీరు నభా గారికి యాజ్ ఆనందిగా అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? మీరు రాఘవ గారికి అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? 11 ఇస్తాను.
అవుట్ ఆఫ్ 10 సార్ Out of 11 ఎలా ఇస్తారు మీరు 10 ఇస్తాను. సరే మీరు చెప్పండి. నేను కూడా 11 ఇస్తాను. 7 ఇచ్చేసి 11 ఎందుకు సార్ 10 నుంచి 11 ఎలా వస్తాయి? ఒక ఎక్కువ అని అంతకు మించి ఓకే దానికి మించి. సరే సో మూవీ గురించి మీరు చెప్పండి. మూవీ గురించి మరి ఇందాక దాకా దుర్గాదేవి గారు సారీ మన అంజలి గారు చెప్పినట్టు దుర్గాదేవి మీకు నాకు తెలియకూడదు, నేను మతిమరుపు ఉన్నట్టుంది, అందరి పేర్లు మర్చిపోతున్నారు. కానీ మేము ఏదైనా ప్రియదర్శి గారిని గుండెల్లో పెట్టుకుంటాం. వావ్, తోబా తోబా. హాయ్ రబ్బా డన్. చెప్పండి మూవీ గురించి. డార్లింగ్ ఈజ్ అ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్. మీ థియేటర్లో వచ్చి మీ కష్టాలు మర్చిపోయి ఒక 2.5 hours ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. 19th రోజు వచ్చి హ్యాపీగా అందరితో ఎంజాయ్ చేసి మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో చూడండి. డార్లింగ్ ఇస్ కమింగ్ ఇన్ థియేటర్స్ ఆన్ July 19th. ఓహో సూపర్, ఇలా కూడా చెప్పొచ్చు నాకు కూడా తెలీదు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ రియల్లీ నైస్ టు మీట్ విత్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో అది సంగతి మన July 19th అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC, సైనింగ్ ఆఫ్.